శివుడు ఒకసారి తన నిజ స్వరూపంలో కనిపిస్తే పార్వతీదేవి కూడా సిగ్గుపడిందని మీకు తెలుసా? ఆ రోజు గణేశుడు ఎందుకేడ్చారో తెలుసా? కైలాసంలో ఒకరోజు చిన్న గణేశుడు తన తండ్రి శివుడిని చూస్తూ ఆలోచించాడు. కపాలాల మాల, ఒంటి నిండా బూడిద, పులిచర్మం వస్త్రం. అప్పుడతను మెల్లగా అన్నాడు, తండ్రిగారు, అమ్మ ఎంత అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ అసలు స్వరూపంలో కనిపిస్తే నేను చూడాలని ఉంది. శివుడు చిరునవ్వుతో సరస్సు వైపు వెళ్ళాడు. స్నానం చేసి బయటికి వచ్చాడు. అక్కడ ఉన్న దేవతలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. బూడిద లేదు, కపాలాలు లేవు, చంద్రకాంతిలా మెరిసే దివ్యకాంతి, అద్భుతమైన రూపం. ఆ అందం చూసి పార్వతీదేవి క్షణం సిగ్గుపడింది. కానీ గణేశుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. శివుడు ఆశ్చర్యంగా అడిగాడు, గణేశా, నువ్వే చూడాలని అనుకున్నావు కదా, నేను అందంగా లేలేనా? గణేశుడు నమస్కరించి అన్నాడు, తండ్రిగారు, మీరు అద్భుతం. కానీ నా తల్లి కన్నా ఎవరూ అందంగా ఉండకూడదు. ఆమె అందమే నాకు ప్రపంచం. దయచేసి మీ పూర్వరూపానికి మారండి. అది విన్న శివుడు గట్టిగా నవ్వి తిరిగి తన వైరాగ్య స్వరూపానికి మారిపోయాడు. ఆ రోజు ప్రపంచం ఒక సత్యం తెలుసుకుంది. నిజమైన అందం రూపంలో కాదు, ప్రేమలో ఉంటుంది. మీరు కూడా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.